రక్షణార్థమై తన కుమారుని పంపెను, తన కుమారుని పంపెను. స్వాగతం పూజావళికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం క్రిస్మస్ వేడుక స్వాగతం. స్వాగతం పూజావళికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం క్రిస్మస్ వేడుక స్వాగతం. యేసు చెంతకు పరిగిలిరారే భోజనమా మన కొరకై జన్మించెను. స్వాగతం పూజావళికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం క్రిస్మస్ వేడుక స్వాగతం. భక్తితో ప్రభు చెంత చేరిన ప్రజలకు వరములందించే శ్రీ యేసు. భక్తితో ప్రభు చెంత చేరిన ప్రజలకు వరములందించే శ్రీ యేసు. దివ్యమైన ప్రభు యేసు నామము, కొనియాడి పాడి పొగడెదరండి, స్వాగతం సుస్వాగతం పూజావళికి స్వాగతం, స్వాగతం క్రిస్మస్ వేడుక స్వాగతం. ఈ యొక్క దివ్య పూజా బలులో అంపిల్లి జీవరత్నం వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించమని, కుటుంబము తలంచే తలంపులు నెరవేర్చమని, దారా కమలకు మంచి ఆరోగ్యమును దయచేయమని, కుటుంబము తలంచే తలంపులను నెరవేర్చమని, నల్లబరికి చిన్నమ్ముడు నాసా కుటుంబమును దేవుడు దీవించి ఆయురారోగ్యమును, కుటుంబము తలంచే తలంపులను నెరవేర్చమని, బంటు రాములు దయానంద్ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆయురారోగ్యమును, కుటుంబం తలంచే తలంపులు నెరవేర్చమని, గొజ్జల లక్ష్మి గిరిబాబు విజయ్ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆయురారోగ్యమును, కుటుంబము తలంచే తలంపులను నెరవేర్చమని,
సవలపురపు రజనీకి దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబాన్ని దీవించమని, ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబము తలంచే తలంపులు నెరవేర్చమని, డొంకా జోసెఫ్ సందీప్ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆయురారోగ్యమును, కుటుంబము తలంచే తలంపులను నెరవేర్చమని, వెలగాడ ప్రభాకర్ రావు భానుమతి కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించి కుటుంబం తలంచే తలంపులను నెరవేర్చమని, టంపల సూర్యనారాయణ కుమారి కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించి కుటుంబము తలంచే తలంపులను నెరవేర్చమని, అంపిల్లి జోజప్ప అంతోనమ్మ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆయురారోగ్యమును, కుటుంబం తలంచే తలంపులు నెరవేర్చమని, గొడ్డు గోవిందరావు లక్ష్మి కుటుంబమును ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యమును, కుటుంబము తలంచే తలంపులను నెరవేర్చమని, బాలాన అప్పల స్వామి స్వర్ణలత కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించి వారి తలంచే తలంపులను నెరవేర్చమని, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ యాజమాన్యాన్ని పాలకొండలో ఉంటున్న వారిని దేవుడు దీవించి ఆశీర్వదించి వారి యొక్క తలంపులను నెరవేర్చమని, సెయింట్ జేవియర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిస్టర్ యొక్క యాజమాన్యమును, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల బృందమును బిడ్డలను దేవుడు దీవించి 10th క్లాసులో మంచి మార్కులతో ఉత్తీర్ణమయ్యే భాగ్యమును దయచేయమని, వారి తలంచే తలంపులను నెరవేర్చమని, శివాల వరాలమ్మ దేవుడు చేసిన మేలులు గాను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వారి కుటుంబము తలంచే తలంపులను నెరవేర్చమని, బత్తిన మహిమ జేఈ ఎగ్జామ్స్ మెయిన్స్ ప్రిపేర్ అవుతుండగా రేపటి దినమున మంచి మార్కులతో ఉత్తీర్ణయ్యే భాగ్యమును దయచేయమని, అదేవిధముగా మన యొక్క పుణ్యక్షేత్ర పండుగకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పుణ్యక్షేత్ర పండుగ మహావైభవంగా జరగడానికి దేవుని సహాయం దయచేయమని, మన విచారణలు దేవుడు దీవించమని, మరి తల్లి ప్రార్థన మనందరికీ దయచేయమని ఈ పూజా బలులు 2 చేతులు జోడించి భక్తిగా పాల్గొందాము. ఈరోజు ప్రత్యేకముగా శ్రీకాకుళ పీఠ పాలక పునీతరాలైనటువంటి క్రైస్తవుల సహాయమాత మధ్యస్థ ప్రార్థన, మరి ముఖ్యంగా శ్రీకాకుళ మేత్రానులకు గురువులకు, కన్యాస్త్రీలకు, ఉపదేశులకు, సకల విశ్వాసులందరికీ కూడా ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన మనకు దయచేయమని, మన మనవులను ఈరోజు దివ్య పూజా బలిని సమర్పించినటువంటి కుటుంబాలను, ఈరోజు యొక్క దివ్య పూజా బలిలో పాల్గొంటున్నటువంటి ప్రతి విచారణలోని ప్రజలందరినీ కూడా దీవించమని, తన కుమారుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలలో నడుచుకుంటూ ఆమె వలె విశ్వాసాన్ని, ప్రార్థన, పవిత్రత జీవితాన్ని వసగమంటూ మనలందరినీ కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన సర్వేశ్వరుని కృప, క్రీస్తు యేసుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఏ తల్లినప్పటికి కూడా తన బిడ్డలు తాను చెంత ఉన్నప్పుడు చాలా ఉప్పొంగిపోతుంది. నా బిడ్డలందరూ కూడా ఈ విధంగా ఐకమత్యముగా నా పాల్చెంత ఉన్నారనేటువంటి ఆ భావన, ఆ సంతోషము, ఆ యొక్క ఆత్మానందం అనేది కొలవలేనిది. ఈరోజు మన అందరం కూడా ఈ యొక్క శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు మనమందరం కూడా జ్ఞానస్నానం ద్వారా ఒకటి దేవుని బిడ్డగా మారాము. ఈ యొక్క సామ్రాజ్యంలో సభ్యుడిగా చేరుకొని ఉన్నాము తల్లి తిరుసభలో. మరి ఆ దేవుని యొక్క తల్లిని దేవుడు మనందరికి కూడా మొట్టమొదటిగా తల్లిగా ఇచ్చారు, రెండవదిగా రాణిగా ఇచ్చారు. దేవుని ప్రార్థనలు మనం చెప్తాం కదా, నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి అంటాము. ఒకటి తల్లిగా మనందరం కూడా మన ఆలన పాలన చూసుకునేటువంటి
తల్లిగా ఆమె ఎప్పుడు తన యొక్క పాత్రని పోషిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తును తాను ఒక తల్లిగా ఏ విధంగా అయితే ఈ లోకానికి రక్షణ ఇచ్చే సానుగా మలిచిందో, మనలను కూడా ఆ విధంగా మలవడానికి ఆ సమర్థవంతురాలు ఆ తల్లి. రెండవది, రాణిగా మనం కూడా సైనికులుగా ఆమెతో పాటు ఈ లోకటువంటి దుష్ట ఆత్మని కూడా చేయించుకుంటూ ఈ దేవునికి రాజ్యాన్ని మన ద్వారా దేవుడు ఇస్తాననుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆమె ఏ విధంగా అయితే, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా అని చెప్పిన విధంగా ఈరోజు ముఖ్యంగా పవిత్రాంశం ఏంటంటే, ఆ మరియ తల్లి ఎప్పుడు కూడా కన్యకగా ఉన్నారు, నిత్యము కూడా కన్యక. కారణం ఏంటంటే దేవునికి చిత్తాన్ని ఆమె నెరవేర్చింది కాబట్టి ఆ అనుగ్రహాలు అనేవి ఆమెలో సంపూర్ణంగా, ఆ ఆత్మదేవుడు ఇప్పుడు కూడా ఆమెలో కొలువై ఉన్నారు. ఇదిగో నువ్వు నా సహోదరుడు, నా సోదరి, నా తల్లి. ఎవరంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తాను ఆహర్నిశలు కూడా కృషి చేశారు. కాబట్టి ఆ తల్లి ఎప్పుడు కూడా నిత్య కన్యకగా పిలువబడుతుంది. మనం కూడా ఆ విధంగా జీవించాలంటే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరొకసారి అందరం కూడా కళ్ళు మూసుకుంటూ ఈ పవిత్ర ఇందులో పవిత్రంగా పాల్గొనడానికి మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు, జీవిత విధానం అనేది తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా తండ్రి యొక్క మనస్సును గాయపరుచున్నామేమో ఒకసారి ఆత్మలం చేసుకుందాము. తోటివారి మనసులను కూడా గాయపరచామేమో ఒక్కసారి ఆత్మలం చేసుకుంటూ మన పాపాల కొరకై ముందుగా పశ్చాత్తాపడదాము. దోషములను కరుగా నీ రక్తముతో ప్రభువా నన్ను శుద్ధిగా చేయుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయాలను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుము. Gloria, Gloria.
ఉన్నతమైన దేవునికి మహిమా, భూమిపై మనుషులకు శాంతి కలుగునుగాక. ఉన్నతమైన దేవునికి మహిమా, భూమిపై మనుషులకు శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. ప్రభువా మా ప్రభువా నిన్ను ఘనతింతుము, నిన్ను కొలిచేదము, నిన్ను కీర్తింతుము, నిన్ను స్తుతింతుము. గ్లోరియా గ్లోరియా. మహిమా మహిమా మహిమా. పుత్రుడా ప్రభువా, మమ్ముల మాదేవా, దేవుని ప్రియమైన ఓ గొర్రె పిల్ల, గొర్రె పిల్ల నా మీద దయ చూపుమా. నిన్ను ఘనతింతుము, నిన్ను కొలిచేదము, నిన్ను కీర్తింతుము, నిన్ను స్తుతింతుము. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. పితకుడి ప్రక్కన సీనుడా, లోక పరిహారక, లోకాని మహారాజా మహారాజా నీకే స్తుతి గీతము. నిన్ను ఘనతింతుము, నిన్ను కొలిచేదము, నిన్ను కీర్తింతుము, నిన్ను స్తుతింతుము. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. పురుషోత్తమ వీరక్కడి మహోన్నతమా క్రీస్తవా, నిన్ను కనుతింతుము,
నిన్ను కొలిచేదము నిన్ను కీర్తింతుము నిన్ను స్తుతింతుము మహోన్నతుడైన సర్వేశ్వరుని మహిమయ పవిత్రాత్మలోన ప్రభువా ప్రార్థించుదము. సర్వ సృష్టికర్తవైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆయురారోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఏ లోకపు దుఃఖదిరితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ యొక్క దివ్య పూజ సభలలో కోటిపల్లి లక్ష్మణరావు విమలమ్మ కుటుంబమును దీవించి కిరణ్కు వివాహ భాగ్యమును అదేవిధముగా శోభా కార్తిక్ సంతాన భాగ్యమును ప్రసాదించమని, సారిపల్లి శ్రీజ శ్రీవల్లి కుటుంబమును దీవించి బిడ్డల చదువుల్లో దేవుని సహాయం దయచేయమని, నెడగంటి జేసురత్నం సుశీల సుగంధి కుమారి హర్షిని కుటుంబమును ప్రభు దీవించి బిడ్డల చదువుల్లో దేవుడు సహాయము దయచేయమని, వివాహ భాగ్యం దయచేయమని, ఆయురారోగ్యం దయచేయమని ఈ పూజ బలులో ప్రార్థన చేసుకుంటూ ఈ మరిగిరి పుణ్యక్షేత్రములో మీ కుటుంబ ఉద్దేశాల కోసము, ఉద్యోగాల కోసము, ఆరోగ్యం కోసము, సంతానము కోసము, వివాహము కోసము, అనేకమైన అవసరాల కోసము పూజలు పెట్టించుకునేవారు బయట హోలీ క్రాస్ అమ్మగారులు పూజలు రాస్తున్నారు. రాయించి ఈ ప్రార్థనలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని తెలియచేస్తున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 10వ వచనము నుండి 15వ వచనము వరకు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10వ వచనము నుండి 15వ వచనము వరకు. ప్రభువు మరలా ఆహాసునకు ఈ క్రింది సందేశమును వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింది నుండైనను లేక ఆకాశము పైనుండైనను చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవునిని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు. ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. అతడు పెరిగి పెద్దవాడై చెడును నిరాకరించి మంచిని చేపట్టు కాలము వచ్చే వరకు తేనెను పెరుగును ఆరగించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. la 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 la
పర్వదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. అవధులేని ప్రేమతో తండ్రి కుమారుని భూమికి పంపెను. ఉన్నతుని శక్తి ఆవరించగా కన్య గర్భమున క్రీస్తు జన్మించెను. గుడిలో క్రీస్తుని కొలిచెదం. నిజమైన వెలుగులు మనము నడిచెదం. క్రీస్తు జన్మదినం ఇది మనకు పర్వదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇదెట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను.
అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగ ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది గదా. గొడ్రాయలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష ప్రకటన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరియు తల్లి భక్తులారా, చాలా సంవత్సరాల క్రితం ఈ పవిత్రమైనటువంటి స్థలంలో క్రైస్తవుల సహాయమాతగా, ఆ క్రైస్తవుల సహాయమాత మరియ తల్లి తన సహాయాన్ని వేడుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాటి నుండి నేటి వరకు కూడా తన మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా మనందరికీ కూడా అనేక విధాలుగా సహాయపడుతూ, మరి ముఖ్యంగా మన మేత్రాసన పాలక పునీతురాలుగా ఈ క్రైస్తవుల సహాయమాత మన మేత్రాసనంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విచారణను, ప్రతి ఊరును కూడా ఆ సహాయమాత అనేక విధాలుగా సహాయపడుతూ ఆమెకు కృతజ్ఞతాపూర్వకంగా నిండైనటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి ప్రతి సంవత్సరం కూడా మనము ఈ యొక్క పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని మన పీఠాధిపతులు మహాగణత వహించినటువంటి రాయరాల విజయకుమార్ తండ్రి గారు ఈ మహోత్సవాన్ని కడు అంగరంగ వైభవంగా ఆధ్యాత్మికంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పలువురు గురువుల సహకారంతో, అదేవిధంగా అనేక మంది సహాయ సహకారాలతో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం, ఈ 2025వ సంవత్సరంలో మనం జరుపుకోబోతున్నటువంటి ఈ క్రైస్తవుల సహాయమాత యాత్ర మహోత్సవానికి ఈ యొక్క నవదిన ప్రార్థనల ద్వారా మనందరం కూడా ఆ పండుగకు సిద్ధపడుతూ ఉన్నాం. ఈ రోజున మనందరం కూడా ఈ పాలకొండ డేనర్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విచారణలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకుని ఉన్నాం. మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ఉన్నాం ఈ సందర్భంలో. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి అంశము, మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏమిటంటే పరిశుద్ధ మరియ నిత్య కన్యక. పరిశుద్ధ మరియ నిత్య కన్యక. ప్రియ సహోదరి సహోదరులారా, యావే దేవుడు మోషేకు అలనాడు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు ఇస్తున్నటువంటి ఆ తరుణంలో ఆ 10 ఆజ్ఞలు కూడా మనం అనేక సంవత్సరాలుగా మనం నమ్ముతూ, విశ్వసిస్తూ, పాటిస్తూ ఉన్నాం. అందులో మొదటి ఆజ్ఞ ఏమిటి? సర్వేశ్వరిని మాత్రమే ఆరాధించుదు గాక. ఎంతమంది సర్వేశ్వరిని మాత్రమే ఆరాధిస్తున్నాం? మనందరం కూడా చేతులు ఎత్తుగలరా? సర్వేశ్వరిని మాత్రమే ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనలో? ప్రియమైనటువంటి ఎత్తదులేండి, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సర్వేశ్వరిని మాత్రమే ఆరాధించటం అంటే నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నేను విశ్వసించినటువంటి దేవుడు ఏక దేవుడు, ఒకే దేవుడు. చాలా సందర్భాల్లో అనేక మతాల్లో మనం చూసిన వారి వారికి విశ్వాసాన్ని బట్టి, వారి వారికి నమ్మకాన్ని బట్టి వాళ్ళ దేవుడే గొప్ప దేవుడిగా నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. అదేవిధంగా నీవు నేను కూడా
నేను నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు అని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఎందుకు మన దేవుడు గొప్ప దేవుడు? వై అవర్ గాడ్ ఈజ్ సో గ్రేట్? వై డూ సే అవర్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్? ఎందుకు మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు అని మనం అంటున్నాం అనే కారణాలు బైబిల్ వాక్యాల ప్రకారంగా కొన్ని మాటలను మనం ఈ రోజున ఆలకించడానికి ప్రయత్నించదు. ఎందుకు మన దేవుడు గొప్ప దేవుడు అని అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటిగా అబ్రహామునకు ముసలితనంలో పుత్రభాగ్యం కల్పించినటువంటి దేవుడు మన దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం, ముసలితనంలో పుత్రభాగ్యం. రెండవదిగా మోషే తన చేతిలోని కర్ర ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు దేవుడు. 2 పాయలుగా ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చినటువంటి దేవుడు. అదేవిధంగా బండ నుండి నీటిని రప్పించినటువంటి దేవుడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. సుత్తి దెబ్బ పడకుండా యెరికో గోడలను కూల్చినటువంటి దేవుడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో చదువుతాం. అదేవిధంగా నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం. అదేవిధంగా 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారముగా పంచినటువంటి దేవుడు మన దేవుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19. ఇలాగా మనం చూసుకున్నట్లయితే బైబిల్లో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉంటాయి, అనేకమైనటువంటి వాక్యాలు ఉంటాయి. అవన్నీ చదవడానికి ఇంకా సమయం లేదు కాబట్టి ఈ కొన్ని మాటల్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అందుకే ఈ మాటల ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవునికి ఇది అసాధ్యమైనటువంటిది. మానవునికి ఇవన్నీ చేయడానికి మానవునికి అసాధ్యమైనటువంటిది, కానీ దేవునికి సాధ్యమే. దేవునికి సాధ్యమే అన్నటువంటి వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. That's why our God is so great. He is a God of our impossibles. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం కూడా ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు ఒక కన్య నుండి తన కన్యత్వం చెడకుండా, తన కన్యత్వం చెడిపోకుండా ఒక బిడ్డను పుట్టించలేరా? తనను నిత్య కన్యగా ఉంచలేరా అంటే మన సమాధానం ఏమని చెప్దాం? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చేయగలరా? చేయలేరా? చేయగలరు. ఎవరైతే ఎప్పుడైతే ఈ సత్యాన్ని కాదంటారో, ఎవరైతే మరియ తల్లిను నిత్య కన్యక కాదు అని, ఎవరైతే దేవుని శక్తిని నిత్య కన్యక కాదని ఎవరంటారో, దేవుని శక్తిని అవమానించినట్లే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనుమానించినట్లే, విమర్శించినట్లే. అదేవిధంగా దేవునికి అసాధ్యమైనవి కూడా ఉన్నాయని అని ప్రకటించినట్లే. ఆ శక్తిని ఎవరైతే కాదంటారో, అనుమానిస్తారో, నిత్య కన్యక కాదు అని ఆయన అవమానించినట్లే, విమర్శించినట్లే. అదేవిధంగా దేవునికి అసాధ్యమైనవి కూడా ఉన్నాయని ప్రకటించినట్లే. అదేవిధంగా వారు దేవుని చిత్తాన్ని తృణీకరించినట్లే. ప్రియ సహోదరి సహోదరుడాడ, తస్మా జాగ్రత్త. ఈ రోజుల్లో మనందరం కూడా అనేక మంది వారి యొక్క పబ్బం గడుపుకోవడం కోసం మరే తల్లిని, ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని కించపరుస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. ఆ అసత్య బోధనలకి, ఆ అబద్ధపు బోధనలకి మీరు ప్రేరేపితులు అవుతూ ఉన్నారా? ఆకర్షితులు అవుతూ ఉన్నారా? ఆలోచన చేసుకుందాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి మనందరం కూడా మన కథోలిక విశ్వాసంలో దృఢంగా నిలబడి ఆ దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికి ప్రయత్నం చేద్దాం. దృఢంగా నిలబడకపోతే ఏమవుతాం? దృఢంగా నిలబడకపోతే మొన్నటి రోజున మన మున్సిపల్ దూస్ దేవరాజ్ ఫాదర్ గారు చెప్పారనమాట, జారిపోతాం. జారుడు బల్ల మీద అడుగు వేస్తే ఏమవుతాం? జారిపోతాం. మన విశ్వాసం అలా జారుడు బల్ల ఉండకూడదు. ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి, నిశ్చితంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి.
గట్టిగా నిలబడాలి. గట్టిగా నిలబడాలంటే బలం ఉండాలి, శక్తి ఉండాలి. ఆ శక్తి, ఆ బలము, ఆ విశ్వాసం మనలో ఉన్నంత వరకు కూడా మనల్ని ఏ దుష్ట శక్తి కూడా మన దగ్గరికి రాదు. కాబట్టి దృఢంగా నిలబడదామా, లేకపోతే జారుడు బల మీద అడుగు వేసి జారిపోదామా? దృఢంగా నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం పరిశుద్ధ మరియ నిత్య కన్యక. ఈ యొక్క అంశాన్ని కొద్దిసేపు ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. మరియ తల్లి కన్యత్వం తండ్రి దేవుని వరం, పవిత్రాత్మ దేవుని ధృవీకరణ. పరిశుద్ధ మరియ తల్లి యొక్క కన్యత్వం తండ్రి దేవుని వరం, పవిత్రాత్మ దేవుని ధృవీకరణ. ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మకు నిత్య కన్యత్వాన్ని ప్రసాదించింది ఆ తండ్రి దేవుడే, ఆ భగవంతుడే అనుగ్రహించినటువంటి గొప్ప వరం. భగవంతుడు అనుగ్రహించినటువంటి వరం. ఎవరు కూడా కన్యత్వాన్ని మనంతట మనం పాటించలేం. అది భగవంతుడు అనుగ్రహిస్తేనే తప్ప. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా, సమ్మతించినా విభేదించినా పెద్ద ఒరిగేదేం లేదు, పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే దేవుడే అనుగ్రహించాడు కాబట్టి. దేవుడే అనుగ్రహించిన దానికి కాదనడానికి నువ్వెవరివి, నేనెవరిని? అనుగ్రహించావా, నమ్మావా, విశ్వసించావా, అంగీకరించావా, అది నీకు ఆశీర్వాదం. కాదంటే దేవుడే నీ అమాయకత్వాన్ని చూసి, నీ అజ్ఞానం చూసి నవ్వుకుంటాడంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, కాబట్టి మరే తల్లిని నిత్య కన్యక ధృవీకరించినది తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం నమ్మడానికి ఒక వాక్యాన్ని మనం చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చదువుతాం. బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి చదవగలరా? అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించెను. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించెను. గాబ్రియేలు దూతతో జరిగినటువంటి సంభాషణలో మరియ తల్లి, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి దేవుని చిత్తాన్ని ఏ విధంగా అర్థం చేసుకుందో, ఏ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిందో, నిజంగా ఆ సన్నివేశం, ఆ సంభాషణ నిజంగా మనందరికి కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి, ఎందుకంటే ఎన్నో సవాళ్ళతో కూడినటువంటి భారంతో దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, అందులోని అంతర్యాన్ని గ్రహించడానికి మరియ తీసుకున్నటువంటి స్వల్పమైనటువంటి సమయం మనందరినీ కూడా విస్తృతపరుస్తుంది అన్నమాట. ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి మనం గాబరా పడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, నిద్ర కూడా పట్టదు కొన్ని సందర్భాల్లో. ఒక నిర్ణయం తీసుకోవడానికి, నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఎన్నో విధాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఎన్నో సవాళ్ళతో కూడినటువంటి ఆ భారమైనటువంటి నిర్ణయాన్ని చిటికలో చేసి చూపించి ఇదిగో మనలందరిని కూడా ఆశ్చర్యపరిచింది. ఆ చిటికలో తీసుకున్నటువంటి నిర్ణయం తన దాసురాలుగా దేవుని దాసురాలుగా తన యొక్క అంగీకారాన్ని నిర్ణయాన్ని తను ఎంతో సంతోషంగా చెప్పింది. ప్రియమైన చిటికలో నిర్ణయం తీసుకుంది, తన అంగీకారాన్ని తెలియపరిచింది. నేను ప్రభు దాసురాలని, ఆయన చిత్తం నీ మాట చెప్పునా జరుగునుగాక. ఈ మాట చెప్పాలంటే మనకి ఎంత గట్స్ ఉండాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి మరియ తల్లి ఉన్నటువంటి గొప్పతనం అది. కాబట్టి తల్లి మరియను దేవుడు పరిశుద్ధపరిచాడు, అదేవిధంగా ఆ పరిశుద్ధతను ధృవీకరించాడు, అదేవిధంగా మరియ తల్లిని తన సేవకు ఎన్నుకున్నాడు. అదేవిధంగా రెండో విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ మరియ నిత్య కన్యత్వం ద్వారా మనకు ఇచ్చేటువంటి ఆదర్శం ఏమిటి? పరిశుద్ధ మరియ నిత్య కన్యత్వం ద్వారా మనకి ఇచ్చేటువంటి ఆదర్శం ఏమిటి? కన్య జీవితం జీవించటంలోనూ, అదేవిధంగా పవిత్ర జీవితం గడపడంలో కన్య మరియ మనందరికి కూడా ఆదర్శంగా ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కన్య జీవితం జీవించటం, పవిత్రమైనటువంటి జీవితం జీవించటం మరియ తల్లి మనందరికి కూడా ఆదర్శం. ఈ రెండు కూడా మనందరికి కూడా చాలా కష్టం,
చాలా కష్టం, చాలా కష్టం. కష్టం కాదండి అన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తమంటే కష్టమే. కానీ ఇది మరియ తల్లికి మాత్రమే సాధ్యమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మరియ తల్లి కన్యత్వం, మరియ తల్లిలో ఉన్నటువంటి వినయము, మర్యాద ఆమె కన్యత్వాన్ని కాపాడాయంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వినయము మర్యాద ఈ రెండు కూడా తన కన్యత్వాన్ని కాపాడాయంట. ఈ రోజుల్లో ఈ వినయము మర్యాద ఎలా ఉన్నాయంటే మనందరికీ తెలుసు. ఎలా ఉన్నాయి ఈ వినయము, ఈ విధేయత, ఈ మర్యాద అనేటువంటిది ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే అవసరానికి తగ్గట్టుగా ఉంది ప్రదర్శన. ఎలా ఉంటుంది ఈ వినయము, ఈ మర్యాద ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో అవసరానికి తగ్గట్టుగా ఉంటుంది. నాకు ఏదైనా కావాలంటే వినయం ఎలా ఉంటుంది? అతి వినయం, మామూలు వినయం కాదు అది. ఒక పీక్స్ లెవెల్లో ఉంటుంది అన్నమాట వినయం. నక్క వినయాలు అంటారు కదా. కాబట్టి అతి వినయం అంటే చాలా ఏమంటారు, వినయము విలవితాండం చేస్తుందంట. వినయం ఎలా చేస్తుంది? విలవితాండం చేస్తుందంట. అదేవిధంగా మర్యాద ఎలాగుంటుందంటే మటన్ ముక్కలాగా కాస్ట్లీగా ఉంటుందంట. ఎలా ఉంటుంది మర్యాద? మర్యాదలు ఎలాగుంటాయి? ఇష్టమన్న వాడికి ఏమో కూరగాయలతో వండి పెడతాము, ఇష్టమున్న వాడితో ఏమో మటన్ కూరతో పెడతాము, ఇష్టం లేని వాళ్ళకి ఎలా పెడతాం? కాయగూరలతో పెడతాం. ఎందుకు? అవసరానికి తగ్గట్టుగా మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి ప్రియమైనటువంటి సహోదరి సోదరులకు. కానీ మరి తల్లలకు కాదు. ఎప్పుడు కూడా ఎవర్ వర్జిన్ మేరీ అని అంటున్నాం. ఆమె ఎప్పుడు పరిశుద్ధురాలే, ఆమె ఎప్పుడు కూడా నిత్య కన్యకే, పరిశుద్ధురాలే. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరు, అందుకే ఆమె మనకి ఆదర్శురాలుగా ఉంది, అందుకే ఆమె దేవునికి ఇష్టురాలుగా ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. అందుకే చాలా సందర్భాల్లో మన పిల్లల్ని అంటూ ఉంటాం, మన పిల్లలు మనకు నచ్చారనుకోండి, మనకు నచ్చిన పని చేశారనుకోండి, మనం ఏమంటాం? నా బంగారు కొండ అంటారు. ఏమంటారు? నా బుజ్జి కొండ, నా బంగారు కొండ అంటారు. మాట వినకపోతే ఉత్తిత్తు కొండ అంటాం. కాబట్టి మాట వింటే బంగారు కొండ, బుజ్జి కొండ అంటాం. అలాగే మరియ తల్లి కూడా మనందరికి కూడా బంగారు కొండ. ఎందుకంటే తన జీవితమే ఒక బంగారం. నిండైనటువంటి కుండలో నీళ్లు పోయగలమా? పోయలేము. నిండైనటువంటి కంచంలో అన్నం పెట్టగలమా? పెట్టలేము. నిండైనటువంటి హృదయంలో చోటు సంపాదించుకోగలమా? సంపాదించుకోలేం. కానీ మరియ తల్లి నిత్య కన్యక, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆమె ఖాళీ పాత్రగా ఉంది. నేను ఎప్పుడు సిద్ధమే, దేవుని యొక్క అంగీకారం తెలపడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను, సిద్ధంగానే ఉంటాను. కానీ మనము నాకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే సిద్ధంగా ఉంటాను, నాకు సహాయం కావాలన్నప్పుడు మాత్రమే సిద్ధంగా ఉంటాను, నాకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే కొండెక్కుతాను, లేకపోతే ఇలా వచ్చేస్తాను. అర్థమవుతుందా? నాకు అవసరం ఉన్నప్పుడు మేము మోకాళ్ళు వేసుకుంటూ వస్తాను, నాకు అవసరం లేనప్పుడు మాత్రం ఈ పక్కంటే వచ్చేస్తాను, స్కూటీ మీదో లేకపోతే ఆటో మీదో లేకపోతే ఇలాగ వచ్చేస్తాను. కాబట్టి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంది. కష్ట సమయాల్లోనూ, నష్ట సమయాల్లోనూ, వేదనలోను, బాధల్లోను, శోధనలోను, అన్ని సమయాల్లో కూడా ఆమె పరిశుద్ధురాలుగానే జీవించింది. ఒకే ఆలోచన, దేవుని చిత్తాన్ని మంచి మనసుతో స్వీకరించింది ఆవిడ, మంచి మనసుతో అర్థం చేసుకుంది. కాబట్టి నిత్య కన్యక, అదే ఆమె కన్యత్వం, అదే ఆమె కన్యత్వం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మూడవదిగా పరిశుద్ధ మరియ ఇతరుల లోటును గమనించి సహాయపడేటువంటి సుగుణాల రాశి, ధైర్యశాలి. ఇతరులకు సహాయపడేటువంటి మంచి గుణం, సుగుణాల రాశి, ధైర్యశాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మ యూదాసీమకు కాలినడకన ఒంటరిగా సుదూర ప్రయాణం నేను చేయగలనా అని ఆమె భయపడలా. ఒంటరిగా ఒక యువతి, ఒక అమ్మాయి ఒంటరిగా సుదూర ప్రాంతం కాలినడకన వెళ్ళడం, యోదయ ప్రాంతానికి కాలినడకన వెళ్ళడం అనేటువంటిది ఒక భయం. ఈ రోజున మనందరం కూడా ఒంటరిగా పంపించాలంటే మనం భయపడుతూ ఉంటాం.
కానీ ఆమె భయపడలా, ఒంటరిగా వెళ్ళింది. అదేవిధంగా ప్రయాణంలోని ప్రమాదాలను, అసౌకర్యాలను చూసి ఆమె బెదిరిపోలేదు, భయపడిపోలేదు. ఎలాగైనా వెళ్ళి తన చుట్టముకు ఎలిజబెత్తమ్మకు సహాయపడాలని ఆమె ఆరాటపడిందంట. ఆమె ఆరాటపడిందంట, భయపడలేదు, ఆరాటపడింది, సంతోషపడింది, సంతోషంగా అడుగులు ముందుకు వేసింది. భయం ఈ రోజుల్లో మనందరం కూడా ప్రతిదానికి మనం భయపడిపోతూ ఉంటాం. ప్రతిదానికి కూడా పూజలో సహాయం చేయమంటే విచారణలో నేను రానుబాబు అని అంటారు పిల్లలు. ఎందుకు రమ్మాలంటే ఉదయాన్నే ముందుకు వచ్చేయాలి, పూజ సాయం చేయాలంటే ఉదయాన్నే వచ్చేయాలి, అందుకే నేను రాను అంటారు. పట్టణాలు చదవమంటే నాకు భయం అంటారు. అన్నిటికీ భయమే. సాక్ష్యం చెప్పమంటే భయం. నీకు జరిగింది కదమ్మా, దేవుడు ఏదో మేలు చేశాడు కదా నీకు, కాబట్టి వచ్చి సాక్ష్యం చెప్పు అని అంటే చాలామంది 50% మంది వెనకపడుతూనే ఉన్నాం. ఇటువంటి ఆటలకి, మంచి పనులకు మాత్రం మనం భయపడుతూ ఉంటాం, కానీ గొడవలకు మాత్రం కాలు దువ్వుతూ ఉంటాం. గొడవలకు మాత్రం కాలు దువ్వుతూ ఉంటాం. ఏమంటారు అట్లని, కర్ర తిప్పుతూ ఉంటాం, మీసాలు మెలేస్తూ ఉంటాం. దేనికి? గొడవలకి. కానీ పవిత్రత విషయంలో, దైవ కార్యాల విషయంలో మాత్రం అడుగులు ముందుకు పడవు, అడుగులు ముందుకు వేయలేం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి మరియ తల్లి ఎటువంటి స్వార్థము, తను చేసేటువంటి సహాయంలో ఎలాంటి స్వార్థం లేదు కాబట్టి ఆమెలో ఉన్నటువంటి గొప్ప సుగుణమే అది, ఇతరులకు సహాయపడేటువంటి గుణం. నిస్వార్థ సేవ. చాలామందికి కూడా స్వార్థమే. ఏదైనా ఒక మంచి పని చేసామంటే 10 మందికి భోజనం పెడుతున్నామంటే 10 ఫ్లెక్సులు కొట్టించాలి. 10 మంది భోజనాలు పెడుతున్నారంటే 10 ఫ్లెక్సులు కొట్టించాలి. ఎందుకు? దయాద్ర హృదయుడు, దానకర్ణుడు, సూర్యుడు, వీరుడు అవన్నీ కూడా అందులో ఉండాలి. లేకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం భోజనాలు పెట్టడు. నువ్వు ఫ్లెక్సీ పెట్టలేదు, డబ్బులు లేవు అంటాడు. ఫ్లెక్సీ పెడితేనే వచ్చే సంవత్సరం మళ్ళీ డబ్బులు ఇస్తాడు. అలా ఉంటుంది మన సేవ. నిస్వార్థ సేవ అంటారు, కానీ అందులో మాత్రం ఏ సేవ ఉండదు. ఫ్లెక్సీల కోసమే సేవ. ప్రియమైనటువంటి సహోదరి, నిస్వార్థ సేవ, ఎటువంటి స్వార్థం లేనటువంటి సేవ. అందుకే మరి తల్లిని మనం గొప్ప ఆదర్శమూర్తి అని అంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, కాబట్టి మరియ తల్లి తన సహాయాన్ని ఏ విధంగా అందించిందంటే, యేసుక్రీస్తు పరిచర్యలో తన సహాయం ఉంది. అదేవిధంగా కానాపల్లి వివాహ విందులో తన సహాయం ఉంది. అదేవిధంగా కలువరిగిరిలో క్రీస్తు ప్రయాణంలో కూడా తన సహాయం ఉంది. అదేవిధంగా మేడ మీద అపోస్తులు, తన శిష్యులు భయపడుతుంటే వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి, సహాయపడినటువంటి నిస్వార్థురాలు ఎవరైనా ఉన్నారంటే అది మరి తల్లి మాత్రమే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ సుగుణాలు, ఆ ధైర్య సాహసాలు, మరి తల్లిలో ఉన్నటువంటి ఆ గుణాలు మనలో ఉన్నాయా లేవా అన్నటువంటి విషయాన్ని ఈరోజున నీవు నేను కూడా ఆలోచన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మరొక విషయాన్ని, మరి తల్లి కన్యత్వ జీవితం పునీతులకు సహితం ఆమె ఆదర్శం అంట. మరి తల్లి యొక్క కన్యత్వ జీవితం పునీతులు సహితం ఆమె ఆకర్షించింది. పునీతులు సహితం, గొప్పవాళ్ళ యొక్క సహితం కూడా వాళ్ళని ఆకర్షించేటువంటి గుణం మరి తల్లి ఉంది. ఏ విధంగా ఆకర్షించింది పునీతులు అంటే, పునీత జెరోమ్ గారు చెప్తూ ఉన్నారు, మరి తల్లి తన కుమారుడిని కనడంలోనూ మరియు కనిన తర్వాత కూడా కన్యకగానే ఉన్నారంట. ఆమె తన కుమారుని కనకముందు, అదేవిధంగా కనిన తర్వాత కూడా ఆమె నిత్య కన్యకగానే ఉన్నారంట. ఆ పునీతుడు చెప్తున్నాడు. అదేవిధంగా పునీత ఆంబ్రోస్ గారు కూడా మరి తల్లి గురించి చెప్తున్నటువంటి మాట, ఆమె శారీరకంగానే కాక మానసికంగాను కూడా కన్యకే అని ఆ పునీతుడు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా పునీత బెర్నాడ్ గారు కూడా చెప్తున్నారు మరి తల్లి గురించి. మరియ తల్లిని స్త్రీ సభకు ఒక అద్దం అని ఆయన కొనియాడుతున్నారు. మరి తల్లిని స్త్రీ సభకు ఒక అద్దం అని ఆయన కొనియాడుతున్నారు. అదేవిధంగా పునీత లియో గారు కూడా చెప్తూ ఉన్నారు, మరియ తల్లి యొక్క కన్యత్వం యేసు దైవత్వానికి
గుర్తు అని ఎందరో పునీతులు మఠకన్యలు ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు అని ఆ పునీతుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆ పునీతులందరూ కూడా మనకు చెప్తున్నటువంటి ప్రబోధిస్తున్నటువంటి మాట ఏంటంటే మరియ తల్లి వ్యక్తిగత జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని మనము కూడా ఆ తల్లి అడుగుజాడలు నడవాలని వాళ్ళందరూ కూడా మనకు చెప్తున్నటువంటి మాట. ఇక చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి కన్యత్వం అనుగ్రహాల పరిపూర్ణం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. దేవమాత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు. ఎవరు మరియ తల్లితో ఉన్నారు? దేవుడు ఉన్నాడు. మరియ తల్లితో దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడే అనుగ్రహాలతో ఆమె నింపాడు. దేవుడే ఆమెతో ఉన్నాడు కాబట్టి ఆమె నిండు పాత్రగా ఉంది మనందరికి కూడా, క్రైస్తవులందరికి కూడా. అందుకే ఆమె క్రైస్తవుల సహాయమాత అయ్యింది. అనేక మందికి తన యొక్క ప్రార్థనా సహాయం ద్వారా అనేక మందికి ఆమె సహాయపడుతూనే ఉంది, సహాయం చేస్తూనే ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకోవడం మనకి లాభమా నష్టమా? లాభమా నష్టమా? లాభమా నష్టమా? లాభం అన్నట్టు వాళ్ళు గట్టిగా చెప్పలు కొడదాం. ఈ సత్యాన్ని నిజంగా మీరు నమ్ముతున్నారా? ఏదో చప్పలు కొట్టేమని కొట్టేశారు కానీ నిజంగా నమ్ముతున్నారా లేదా? ఒక రోజున బస్సులో ఒక పాస్టర్ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ పాస్టర్ గారు పక్కన మన కథోలిక ఒక సహోదరుడు కూడా కూర్చున్నాడు. తన ఫోన్ పాస్టర్ గారు చూస్తూ ఉన్నారు. ఆ సహోదరుడు ఫోన్ తీసుకుని చూస్తుంటే నా స్క్రీన్ మీద మరియ తల్లి బొమ్మ ఉందన్నమాట. ఆ కథోలిక సహోదరుడి స్క్రీన్ మీద మరియ తల్లి బొమ్మ ఉంటే ఆ పాస్టర్ గారు అడుగుతున్నారనమాట ఆ వ్యక్తిని. ఏమని అడుగుతున్నారంటే, ఎందుకయ్యా మీరు మరియ తల్లి పట్టుకుని వేలాడుతున్నారు? ఏముంది ఆమెలో గొప్పతనం? ఎందుకు ఆమెను పట్టుకుని వేలాడుతున్నారు? ఎందుకు ఆమెని మీరు అలాగ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఎక్కడో పెట్టేస్తున్నారు ఆమెని? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వాక్యంలో చెప్పాడు కదా, అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు కదా. కాబట్టి ఆయన్నే అడగొచ్చు కదా డైరెక్ట్గా. ఆయనే డైరెక్ట్గా దేవుడిని అడుగుతాడు కదా, తన తండ్రిని అడుగుతాడు కదా. ఇంక మధ్యలో వీళ్ళందరూ ఎందుకు మళ్ళీ గొట్టంగాలు మనకి అందరికీ అని ఆ పాస్టర్ గారు అన్న తర్వాత, అప్పుడు ఆ పాస్టర్ గారు వెనకాల కూర్చున్నటువంటి ఆ సంఘానికి సంబంధించినటువంటి ఒక సహోదరి తన బస్సు దిగిపోయే సమయంలో ఆ పాస్టర్ గారిని చూస్తుంది అనమాట. ఆ పాస్టర్ గారిని చూసిన తర్వాత వందనాలు అయ్యగారు అన్న తర్వాత ఆయన కూడా వందనాలు అమ్మ అని చెప్పిన తర్వాత, మా అమ్మాయికి అనారోగ్యంగా ఉందండి, ఆరోగ్యం అసలు బాగుంటలేదండి, కొద్దిగా ప్రార్థన చేయండి అయ్యగారు అని ఆ పాస్టర్ గారిని ఆమె అడిగిందనమాట. అలాగేనమ్మా, తప్పకుండా ప్రార్థన చేస్తాను, జాగ్రత్తకి వెళ్ళమ్మా అని ఆ పాస్టర్ గారు ఆమె చెప్తాడనమాట. అప్పుడు ఈ సహోదరుడు ఆమెను అంటాడనమాట, ఎందుకమ్మా నువ్వు పాస్టర్ గారిని మా అమ్మాయి కోసం మా అమ్మాయి అనారోగ్యంతో ఉంది కదా, ఎందుకు ప్రార్థన చేయమన్నా ఆయన ఎందుకు అడుగుతున్నావు? నువ్వు దేవాలయానికి వెళ్తావా అని అడిగాడు. నువ్వు చర్చికి వెళ్తావా అని అడిగాడు ఈ సహోదరుడు. వెళ్తానండి అని అన్నది. మరి నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా దేవుడిని అడగొచ్చు కదా, చర్చిలో ఉన్నాడు కదా దేవుడు, డైరెక్ట్గా ఈయనాడు, మరి ఈయన ఎందుకు గొట్టంగా అడగడం అని ఆమె అడిగిన తర్వాత ఆమె, మా అయ్యగారండి, మా పాస్టర్ గారండి, ఆయన ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుందండి, ఆయన ప్రార్థన మీద నాకు నమ్మకం ఉందండి అన్న తర్వాత, సరే నమ్మయ్య వెళ్ళాను అన్నాడు. అప్పుడు పాస్టర్ గారిని అడుగుతారనమాట, విన్నారండి పాస్టర్ గారు ఆమె చెప్పిన మాట అంటే, విన్నానండి అన్నాను. కాబట్టి ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్పవసరం లేదంటారు, చెప్పమంటారా, నా సమాధానం ఇవ్వమంటారంటే వద్దులేండి అని ఆయన గప్ చెప్పి అయిపోయాడు. మీకు అర్థమైందా? ఏం అర్థమైంది? ఆఫ్టర్ ఆల్ పాస్టర్ గారి యొక్క ప్రార్థన మీదే ఆమెకు అంత నమ్మకం ఉంటే, దేవుని తల్లి అయినటువంటి ఈ మరియ తల్లి యొక్క ప్రార్థన సాయం ఎంత పవర్ఫుల్లా కాదా? పవర్ఫుల్ అన్న వాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టండి. దేవుని తల్లమ్మ, దేవుడు ఎన్నుకున్నటువంటి తల్లి, నిత్య కన్యక, పరిశుద్ధురాలు, నిష్కలంక మాత. ఎన్ని పుణ్యాలు ఉన్నాయమ్మా మరియ తల్లిలో. ఆమెను గౌరవించటం బాధాకరమా? ఆమెను గౌరవించటం మనకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థలంలో కూర్చోవడానికి అర్హులు కాదు. అడ్డంకులు ఉన్నటువంటి వాళ్ళు ఈ దరిదాపులు రాయడానికి అర్హులు కారు. మనకన్నా కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళే గొప్పగా ఉన్నారు, గొప్ప విశ్వాసం, వాళ్ళు బయటికి చెప్పలేరు కానీ మనకన్నా గొప్ప విశ్వాసులు ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి, నీ విశ్వాసం ఏ పాటిది ఈ రోజున నీవు నేను కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవరో ఏదో అంటారని కాదు, నా విశ్వాసం ఏ పాటిది. అందుకే ప్రారంభంలో చెప్పాను, ఒకే సర్వేశ్వరుని ఆరాధించుదుగాక. ఎంతమంది సర్వేశ్వరుని ఆరాధిస్తున్నాం ఈ రోజులో మనం? ఈ రోజున ఆలోచన చేసుకుందాం. ఒకే దేవుడిని అంటున్నాం, కానీ ఒకే దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? ఒకే దేవుని పూజిస్తున్నావా? ఒకే దేవుని నామాన్ని మహింపరుస్తున్నావా? కావునా కాదా అన్నటువంటిది మీకే విడిచిపెడుతున్నాను ఈ రోజున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. చివరిగా పునీతులు దేవుడు మరియ తల్లిని ఎందుకు ఎన్నుకున్నాడు, అదేవిధంగా ఎందుకు పునీతులందరూ కూడా మరియ తల్లిని ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఎందుకు శ్రీసభ మరియ తల్లిని గౌరవించమంటుంది మనందరినీ, ఎందుకు మనందరం కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుంటున్నాము? కారణం ఏమిటంటే, ఆలకించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మరియ తల్లి దేవుణ్ణి నిండు మనసుతో సేవించినటువంటి విధానం, దేవుణ్ణి నిండు మనసుతో సేవించిన విధానం, ఆయన చిత్తాన్ని అనుక్షణం పాటించినటువంటి విధానం, ఆ దేవాది దేవునికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నటువంటి విధానం, తన జీవిత కష్టాలను బాధలను ఎదుర్కొన్న విధానం, కడవరకు నిష్కలముగా జీవించిన విధానం, ఇవన్నీ కూడా మరియమాత లోతైన ఆధ్యాత్మిక జీవితానికి ఆనవాళ్ళు. అందుకే మరియ తల్లిని మనం ఇష్టపడుతున్నాం, మరియ తల్లిని గౌరవిస్తున్నాం, మరియ తల్లికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఏదైతే మరియ తల్లికి ఇవ్వాలో అవన్నీ కూడా మనం ఇస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి వలె ప్రార్థిద్దాం, మరియ తల్లి వలె జీవిద్దాం. ఇదే ఈ రోజున ఈ క్రైస్తవుల సహాయమాత ఈ పండుగ సందర్భంగా ఈ నవదిన ప్రార్థన ఈ 2 రోజులు పాల్పంచుకున్న అందరం కూడా ఆ తల్లి ఇచ్చేటువంటి సందేశము ఇదే. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని వెళ్ళండి. చాలా విషయాలు చెప్పాను కానీ అవేం గుర్తున్నాయో లేదో తెలియదు, కానీ చివరి మాట గుర్తుంచుకుందాం. ఏంటిది? మరియ తల్లి వలె జీవిద్దాం, మరియ తల్లి వలె ప్రార్థిద్దాం, మరియ తల్లి వలె జీవిద్దాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరము కూడా చేతులు జోడించి మరి తల్లి ఒడిలో ఈ పుణ్యక్షేత్రం యొక్క పరిశుద్ధమైన స్థలములో మన మనసులో ఉన్న ఉద్దేశములను మౌనముగా తెలియపరచుకుంటూ ఈ మేత్రాసనాన్ని నడిపిస్తున్న మన రథసారథి రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారికి ఆయురారోగ్యములు దయచేయమని, ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్లు అయిన మన మేత్రాసన ఛాన్సలర్ విజయరెడ్డి ఫాదర్ గారికి ఆయురారోగ్యము, ఆయన తలంచే తలంపులు నెరవేర్చమని, ఆయనకు సహకరిస్తున్న మన మేత్రాసన డీజిఎం డొమినిక్ ఫాదర్ గారికి ఆయురారోగ్యము, అదేవిధముగా వారి తలంచే తలంపులు నెరవేర్చమని ఈ పూజ బలులు వేడుకుంటూ బొడుమూరు అన్నపూర్ణ, తినరాదురావు, రాధా, బాలకృష్ణ, రజనీ కుటుంబమును దీవించి ఆయురారోగ్యమును దయచేయమని, బొడుమూరు నాగరాజు, చిన్నమ్ముడు రాజేంద్ర, దివ్య, సమీర, రాజేంద్ర, దీక్షిత, రాజేంద్రకు ఉద్యోగం దయచేయమని, కుటుంబమును దీవించి ఆయురారోగ్యం దయచేయమని, కలివరపు రమేష్, రమణమ్మ, పావని, దర్శిని కుటుంబమును దీవించి ఆయురారోగ్యమును, బిడ్డలకు మంచి భవిష్యత్తును, రమేష్కు ఆరోగ్యము దయచేయమని, కంటదాలి రాములు, విజయమ్మ, గణేష్, మణి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బిడ్డలకు మంచి భవిష్యత్తును, కుటుంబం తలంచి తలంపులు నెరవేర్చమని, బుడుమూరు సీతారాం, పట్టమ్మ, జగదీష్, నారాయణరావు టీచర్ కుటుంబమును దీవించి కుటుంబము తలంచే తలంపులను నెరవేర్చమని, ఈరోజు 2వ రోజు ఈ నవదిన పూజలో పాల్గొంటున్న విచారణలను ప్రభు హేరాళముగా దీవించాలని, ముఖ్యముగా పాలకొండ విచారణ, పాలవలస విచారణ, సీతంపేట విచారణ, సంకిల విచారణ, చినమంగళపురం విచారణ, గంగాడ విచారణ, ఈ విచారణ కుటుంబాలన్నిటినీ తల్లి క్రైస్తవుల సహాయమాత, నిత్య కన్యక, కన్యకల యొక్క కన్యక ఎల్లప్పుడూ తన యొక్క ప్రార్థనా సహాయం దయచేయమని, ఈ పూజ బలులు, ఈ పుణ్యక్షేత్రంలో ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మన మనవలన్నీ ఆలకించి
తండ్రి చెంత మన కోసము ప్రార్థన చేయమని ఈ మనవులన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణ గీతం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించుదాము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణముతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయం మాకెల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ నిత్య కన్యకగా స్మరించుకున్న ఈ సమయంలో
నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక శుతి నీ గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనత పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వమానవాళిని రక్షించిన క్రీస్తు శరీరమునకు ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వమానవాళిని పాప ప్రక్షాళనము గావించిన క్రీస్తు రక్తమునకు ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీదు అప్పమును భుజించినప్పుడెల్లా ప్రభువా నీదు అప్పమును భుజించినప్పుడెల్లా పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో పాపగారిని, మా విజయ్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. దయగల తండ్రి, ఈ 2వ రోజు నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మా విచారణను మీకు సమర్పిస్తున్నాము. మా పాలకొండ విచారణ, మా యొక్క పాలవలస విచారణ, మా సీతంపేట విచారణ, మా గంగాడ విచారణ, తండ్రి చిన్న మంగళపురం విచారణ, అదేవిధముగా సంకీర్ణ విచారణ, ఈ విచారణను మీరు ఆశీర్వదించి ప్రభా విశ్వాసంలో బలపరిచి అమ్మకు ఎల్లప్పుడూ మేము సాక్షిగా ఉండేటట్లుగా మాకు మీ యొక్క అనుగ్రహం దయచేయమని ఉత్థానముగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయ చూపి దేవుని తల్లియగు మరీ మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలోని భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి
ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటివ్వండి. మా అపరాధ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడ నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడివారా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారక నాదైవమా, మా మీద దయగా నుండు ప్రభువా, మా మీద దయగా నుండు ప్రభువా. ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఉత్తమ మనస్తాప చెప్పము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికంగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. పవిత్రుడు యేసుక్రీస్తుని స్వీకరించగా కృపామయుడు లోకరక్షకుని పూజింపగా శరీర రక్తములనే మన కొసగెను,
విందు స్వీకరించరారే క్రీస్తుని శాశ్వత పొందు ఆలోచనలకు అందని పరమ రహస్యము అనుదినము బలి పూజయే కడరాత్రి జ్ఞాపకము అప్పద్రాక్షారసములే అమరుని శరీర రక్తములై ఇలలో మనలను కరుణతో పోషించును మన రక్షకుని అద్భుత విందు స్వీకరించరారే క్రీస్తుని శాశ్వత పొందు వైద్యులు ఇవ్వలేని దివ్యౌషధము భూమి జనులందరికీ కల్వరి స్మరణాయాగము మన భక్తి శ్రద్ధలే యోగ్యమైన అర్హతలే హృదిలో క్రీస్తుని ప్రేమతో నిలుపును మన రక్షకుని అద్భుత విందు స్వీకరించరారే క్రీస్తుని శాశ్వత పొందు లోకమివ్వలేని ఆవినిచ్చే ఆహారం మోక్షములో మనలను చేర్చును ఈ పానం
తుది శాశ్వత పొందు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, మన మేత్రాసన పాలక పునీతురాలైనటువంటి క్రైస్తవ సహాయం మాత నవదిన ప్రార్థనలో 2వ రోజు ఈరోజు మనం పాలు పంచుకొని ఇంకా ఇక్కడే ప్రార్థనలో ఉన్నాం. ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజ పాలకొండ డీనరీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు లేకపోతే విచారణలు, పాలవలస విచారణ, సీతంపేట, చిన్నమంగళాపురం, గంగాడ, సంకిలి, అలాగే పాలకొండ విచారణ గురువులు ఫాదర్ సుందర్, పాలవలస విచారణ గురువులు ఫాదర్ మహేంద్ర, సీతంపేట సాగర్, చిన్నమంగళాపురం ఫాదర్ ధనరాజ్, గంగాడ ఫాదర్ ఎన్ అశోక్, సంకిలి ఫాదర్ జి మరియదాస్ మరియు ఈ గ్రామాల నుండి ఈ యొక్క విచారణ నుండి వచ్చినటువంటి వారందరికీ కూడా పుణ్యక్షేత్రం తరపున మేత్రాసనం తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దివ్యబలి పూజ సమర్పించిన ఫాదర్ మహేంద్ర గారికి మరియు ప్రసంగం చెప్పిన ఫాదర్ అశోక్ గారికి ప్రత్యేకంగా, అలాగే ఈరోజు ఫాదర్ అశోక్ గారు చెప్పినటువంటి చివరి మాట అన్నీ గుర్తుంటాయో లేవో కానీ ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నారు. మరియ తల్లిలాగా, నేను చిన్న మాట మారుస్తున్నాను, మరియ తల్లిలాగా జపించు, మరియ తల్లిలాగా జీవించు. ప్రాస కోసం పెట్టాను. మరియ తల్లిలాగా జపించు, మరియ తల్లిలాగా జీవించు. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. ఈ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధి నిమిత్తం చాలామంది చక్కగా దయార్థ హృదయులుగా వ్యవహరిస్తున్నారు. మన ఈ యొక్క పుణ్యక్షేత్ర మార్గంలో ప్రారంభంలో ఎంట్రన్స్లో సింహద్వారం నిర్మాణంలో ఉన్నది, అది పూర్తి అవ్వాలని ప్రార్థన చేయండి. ఫాదర్ గారు నిన్న పూజలో తెలియజేస్తున్నారు, కొన్ని స్వరూపాలు అలాంటివి ఎవరైనా దాతలు ముందుకు రావాలంటే రావచ్చు అన్నటువంటి ఆహ్వానం ఇచ్చి ఉన్నారు. మొత్తం అక్కడ 4 స్వరూపాలు అవసరం, దాదాపు ఒక స్వరూపము దానికి అలాగ స్థాపించడానికి గ్లాస్ ఫ్రేమ్ వర్క్ చేయడానికి 20,000 రూపాయల వరకు మదుపవుతుంది. ఎవరైనా ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఫాదర్ విజయరెడ్డిని సంప్రదించవచ్చు, లేకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మరిగిరి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి అకౌంట్లోకి డబ్బులు వేయచ్చు. ఈరోజు ఈ యొక్క పీఠ అలంకరణ చేసిన అడోరేషన్ సిస్టర్స్కి, అలాగే పూజలు రాస్తున్నటువంటి సిస్టర్స్ ఒలిక్రాస్ మరియు ఇతర సిస్టర్స్కి, మరి ఈరోజు పాటలు పాడినటువంటి గాయక బృందానికి నా ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఓ మాట అన్నాను మీ విచారణ ఫాదర్తో, మరొకసారి మనం క్రిస్మస్ పండుగ ఇక్కడ చేసుకుంటాం మాట. ప్రవేశ గీతము తర్వాత అన్ని పాటలు క్రిస్మస్కి సంబంధించినవిగా ఉన్నాయి, చాలా బాగా పాడారు, వెరీ గుడ్. లాస్ట్లో మాత్రం మరియమాత పాట, సహాయమాత మాట పాడండి. ఓకే, దయచేసి అందరూ మోకరించండి. మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క కాల్లో ప్రార్థన ఉన్నది, అందరం కలిసి జపించుదాం. ముందుగా నేను ప్రారంభిస్తాను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున పరిశుద్ధ క్రైస్తవుల సహాయం మాత క్రీస్తు ప్రభుని యందు విశ్వాసం కలిగి జీవించు క్రైస్తవ ప్రజలకు సహాయం మాతగా దేవునిచే నియమింపబడిన ఓ పరిశుద్ధ క్రైస్తవ సహాయం మాత, శ్రీకాకుళ పీఠాల పాలకులుగా ఎన్నికైన మమ్మలను అనేక సంవత్సరాలుగా మీ ప్రార్థనా సహాయముతో కాచి కాపాడుచున్నారు. అందుకు మీకు నిండు వందనాలు. మా శ్రీకాకుళ పీఠాన్ని అన్ని కీడుల నుండి ఆపదల నుండి సంరక్షించమని, ఈ మరియగిరి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి పరచమని, ఇచ్చటికి వచ్చే ప్రతి విశ్వాసిని
ఫలప్రదం చేయమని మనవి చేయుచున్నాము. మీ కోరికలను తెలియజేసి మౌనంగా ప్రార్థన చేద్దాం. ప్రేమకు నిలయమైన మా సహాయమాత, మా శ్రీకాకుళ పీఠాన్ని ఆశీర్వదించండి. మా పీఠాధిపతులైన శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని, వారితో సహకరిస్తూ సేవలు అందిస్తున్న గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సకల వైష్ణవ ప్రజలను కరుణతో వీక్షిస్తూ మీ అండదండలను, సహాయాన్ని దయచేయండి. దైవ రాజ్య నిర్మాణంలో అలనాడు అపోస్తులందరికీ తల్లివై తొలి శ్రీ సభను పెంపొందించినట్లు నేడు దైవజనులందరికీ తల్లివై క్రైస్తవుల సహాయమాతవై నడిపించమని నీ దివ్య కుమారుని మీరు ఆజ్ఞాపించినట్లు ఆయన చెప్పినట్లు చేయండి అన్న ఆజ్ఞను సదా పాటించేలా నీ కుమారుని దేవదేవుని ప్రార్థిస్తూ నీ వరములను మాకు ప్రసాదించమని వినయముతో వేడుకొనుచున్నాము తల్లి. నీ భక్తులను ఆదరించు సహాయమాత, మేము ఈ మేత్రాసనంలోని వివిధ విచారణలు జీవించుచుండగా మా విచారణలను ఆశీర్వదించి మాకు మా కుటుంబాలలో ఎదుర్కొను సమస్యల్లోను బాధల్లోను ఆదుకొని సంరక్షించండి. మీ దయ మాకు అవసరం. మా బలహీనతలు, మా ప్రలోభాలను, మా బాధలను మాకు నిత్యము సహాయం చేయండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా మేము నీ దివ్య కుమారుడైన యేసు క్రీస్తుని విశ్వాసనీయంగా సేవించేలా మరణము వరకు ఆయన ప్రేమలో ఉండేలా మాకు సహాయం చేయండి. మాకు వాత్సల్యము పరిపూర్ణంగా మమ్మ ఆదుకోమని అన్నిటిని మించి పిశాచు శోధనలను జయించి పాపములో పడిపోకుండా మమ్ము సదా మీ ప్రార్థనా శక్తితో కాచి కాపాడుచున్న మా ప్రభువైన మా రక్షకుడైన క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు ఇవ్వమని, మా యందు అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవగురు ప్రసాదము చేత నిండిన మరియా వందనము. ఏలినారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నవదినాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క దైవార్చన సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యేకంగా బాధ్యత వహిస్తున్న ఫాదర్ జి మరియదాస్ గారు మరియు మహేంద్ర వారు ఎంతో ముందుగా వచ్చి, అందరికన్నా ముందుగా వచ్చి ఇక్కడ అన్నిటినీ సమకూర్చుకొని ఈ యొక్క దైవార్చన చక్కగా జరగాలని వారి యొక్క చక్కనైనటువంటి తోడ్పాటు మరియు వారి యొక్క సహకారం ఎంతగానో ఉన్నది పుణ్యక్షేత్రానికి. వారికి కూడా మేత్రాసనం తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించుకొని ప్రేరేపించుకొని ఇక్కడ తీసుకొచ్చిన డీన్ సుందర్రావు పెద్దింటి వారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి పాలకొండ డేనరీ మరి ముఖ్యంగా కో కెథెడ్రల్ విచారణకర్తలు
మరియు సుందర్రావు గారి తరపున, మిగతా విచారణలందరి తరపున ఈరోజు ప్రత్యేకముగా ఈ యొక్క 2వ దినాన నవదిన ప్రార్థనలో మనకి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా శ్రీకాకుళం మేత్రానులు మహాఘనత వహించిన రాయిరాల విజయకుమార్ తండ్రి గారికి, అదేవిధముగా పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ అల్లం విజయరెడ్డి గారికి, ఈరోజు వందన సమర్పణ అర్పించినటువంటి ఫాదర్ తుమ్మ డొమినిక్ గారికి ప్రత్యేకముగా మరి అందరం కూడా ఈరోజు అభినందనలు తెలుపుతూ చివరి ప్రార్థనకై నిలుచుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించిన మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవింతము. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. శరణం శరణం మా సహాయమాత. శరణం శరణం మా క్రీస్తవుల మాత. అడుగకమునుపే మా అవసరములు అన్నీ అర్థమాయే నీకు అనురాగాల మాత. పిలువకమునుపే మా ప్రార్థనలన్నిటినీ ఆలకించినావే అపురూపాల మాత. క్రైస్తవుల సహాయమాత. శరణం శరణం మా సహాయమాత. శరణం శరణం మా క్రీస్తువుల మాత. శరణం 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 మా సహాయమాత. సహాయమాత. శరణం మా క్రీస్తువుల మాత.
త్వరగా తనయుని పిలుచుకున్నావు రసముగా మార్చివేశావు. శరణం శరణం మా సహాయమాత. శరణం శరణం మా క్రైస్తవుల మాత. శరణం సహాయమాత. శరణం దేవమా సమర్పణ నన్ను సంపూర్ణంగా సమర్పించుకొనుచున్నాను. మా యొక్క భక్తిని